జాబ్లెస్ క్యాలెండర్ వద్దు, జాబ్ క్యాలెండర్ కావాలంటూ విజయవాడలో డివైఎఫ్ఐ నేతలు ఆందోళనకు దిగారు. మంత్రి లోకేష్ చెప్పిన విధంగా 2.5 లక్షల ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 3 లక్షల పోస్టులు ఖాళీలు ఉంటే 10,000 మాత్రమే భర్తీ చేస్తారా అని నిలదీశారు. పోస్టులు పెంచి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలంటూ ప్లక్కార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. రైట్, ఇక ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి విజయవాడ నుంచి సురేంద్ర ధన్నా చౌక్ నుంచి అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, ఉద్యోగులు ఏం డిమాండ్ చేస్తున్నారు? అరుణ, నిన్న కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నామంటూ కూడా ట్విట్టర్ వేదిక లోకేష్ విడుదల చేసిన పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ మీద నిరుద్యోగులు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. యువగలం పాదయాత్రలో దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని, వీటిని కూడా మేము భర్తీ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు 10,000 పోస్టులు ఇవ్వడం మీద ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వెంటనే జాబ్ క్యాలెండర్ని వెనక్కి తీసుకొని దాన్ని మళ్ళీ తిరిగి 1,00,000 పోస్టులతో రిలీజ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు డివైఎఫ్ఐ నాయకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. సరే, ఏం చెప్తారు? నిన్న 10,000 పోస్టులు రిలీజ్ చేశాము, ఈ సంవత్సర కాలంలో ఈ 10,000 పోస్టులు భర్తీ చేస్తామంటూ నిన్న కూటమి నేతలు చెప్పిన పరిస్థితి. ఈరోజు యువగల పాదయాత్రలో లోకేష్ గారు అనేక సందర్భాల్లో ఖాళీ పోస్టులను మేము భర్తీ చేస్తాము, జాబ్ క్యాలెండర్ వస్తుంది, జెన్యూన్గా వస్తుంది అని చెప్పారు. తేరా ఉగాది అని చెప్పి ఊరించి నిరుద్యోగుల్ని ఈరోజు తీవ్ర నిరాశకు గురి చేసింది. కేవలం 10,060 పోస్టులు ఈరోజు మొత్తం ఖాళీలతో పోల్చినప్పుడు కనీసం ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పడితే పర్సెంటేజ్ అంటారే, ఓన్లీ 2-3% మాత్రమే ఈరోజు ఖాళీ పోస్టులు భర్తీ చేసినట్టుగా ఉంది. అది కూడా అది మా క్లియరెన్స్, ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఉందా లేదా చెప్పలేదు, వార్క జస్ట్ ట్విట్టర్లో పోస్ట్ చేసినట్టుగా ఈరోజు ఉంది. అందుకనే మేము అడుగుతున్నాం, నిరుద్యోగులు దాదాపు 25 లక్షల మంది నిరుద్యోగులు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చారు. మాకు జాబ్ క్యాలెండర్స్ అని చెప్పి గత 2 ఏళ్ల నుంచి పస్తులుండి కోచింగ్లకు తిరుగుతూ పుస్తకాలు కొంటూ ఈరోజు గ్రంథాలయాల చుట్టూ, లైబ్రరీల చుట్టూ, అట్లాగే కోచింగ్ సెంటర్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వీళ్ళందరి పరిస్థితి ఈరోజు అత్యంత ఘోరంగా ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మేము అడుగుతుంది ప్రభుత్వం చెప్పిన లెక్కలే. రీసెంట్గా ఈరోజు హోంశాఖ మంత్రి గారు రీసెంట్గా అసెంబ్లీలో చెప్తూ ఒక సభ్యుడికి సమాధానంగా 10,000 ఖాళీలు పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్ 10,000 ఖాళీలు అని చెప్పారు. ఎన్ని ఉన్నాయి? ఇందులో కేవలం 1,790 పోస్టులు ఉన్నాయి. ఎక్కడ 10,000 ఖాళీలు, ఎక్కడ 1,700 ఖాళీలు భర్తీ చేస్తున్నారు? ఏంటిది అన్యాయం? అలాగే డిఎస్సి దాదాపు జూన్ నాటికి 6,000 మంది రిటైర్డ్ అవుతారని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. మొత్తంగా వెరిసి దాదాపు 10,000 దగ్గర డిఎస్సి పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అట్లాగే స్పెషల్ డిఎస్సి అని చెప్పి మరో 2,500 పోస్టులు భర్తీ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసింది. వీటన్నిటిని కలుపుకొని కేవలం 2,565 పోస్టులు భర్తీ చేసినట్టుగా ఈరోజు షెడ్యూల్లో చెప్పడం అనేటువంటిది ఎంతవరకు న్యాయమని చెప్పి అడుగుతున్నాం. అట్లాగే లైబ్రరీని పోస్టులు ఆ రోజు చెప్పారు, ముఖ్యమంత్రిగా దుబాయ్లో ఉంటే దుబాయ్ నుంచే పర్యటన చేశాడు. అమరావతిలో అంతర్జాతీయ గ్రంథాలయం కడతాం 100 కోట్లతో అని చెప్పేసి ఒక రియల్టీ కంపెనీతో ఒప్పందం జరుగుతుందని చెప్పాడు. ఈరోజు రాష్ట్రంలో ఉండే వందలాది వేలాది గ్రంథాలయాల్లో ఖాళీ పోస్టులు భర్తీ కాక ఈరోజు 2 లక్షల మంది నిరుద్యోగులు ఆ కోర్సులు చదివి రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. ఇందులో చూపించింది ఎన్నిరా అంటే 100 పోస్టులు, పట్టుమని 100 పోస్టులు ఈరోజు భర్తీ చేస్తామని చెప్పి అక్కడ ప్రకటించారు. అట్లాగే ఈరోజు మొత్తం ఖాళీలు తీసుకున్నప్పుడు ఏహెచ్ఏ ఇప్పుడు పశుసంవర్ధక శాఖలో ఈరోజు పశుసంపదలోనే దేశంలోనే మేము అగ్రగామి ఉన్నామని చెప్పుకున్న ప్రభుత్వం ఒక్క పోస్ట్ అంటే ఒక పోస్టు అనిమల్ హస్బెండ్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వలేదు, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు విడుదల చేయలేదు. ఎట్లా ఈరోజు పశుసంవర్ధక శాఖ ముందుకు వెళ్తామని చెప్పి మేము అడుగుతున్నాము. అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే గ్రూప్ 1 గ్రూప్ 2 విషయంలో కూడా ఈరోజు 3,000 ఖాళీలు అని చెప్పేసి ఈరోజు 700 గ్రూప్ 2 ఇచ్చారు, 90-100 పోస్టులు గ్రూప్ 1 భర్తీ చేస్తామని చెప్పారు. వెరసి ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగుల్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కూటమి ప్రభుత్వం నయవంచన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్ సవరించి 1,00,000 పోస్టులైనా కూడిన జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, నిరుద్యోగ సత్తా ఏంటో కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయాలి, 1,00,000 పోస్టులతోటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, లేకపోతే నిరుద్యోగులతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ నిరుద్యోగులు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. అన్న రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.